అండి. నమస్తే విజయ్, చెప్పండి. ఎస్, అంటే ఇందాక వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఆయన ఏం ప్రస్తావించారంటే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలామందిని పెట్టుకున్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, లేకపోతే రవీందర్ రావు, ప్రణీత్ రావు, వీళ్ళందరినీ కూడా అంటే బయటి వ్యక్తుల్ని ఒకవేళ పెట్టుకున్నట్లయితే ఎక్కడైనా విషయం బయటికి పొక్కే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ వరకు పెట్టుకొని ఆ విధంగా కూడా మరొక మిస్టేక్ చేశారంటూ ఆయన చెప్పుకొచ్చారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే సామాజిక వర్గం ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగత సంభాషణని వాళ్ళు ఫోన్ కాల్స్లో మాట్లాడుకునేటువంటి సంభాషణని వినడం అనేది అత్యంత హేయకరమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 100 ముచ్చట్లు ఉంటాయి వాళ్ళ మధ్యలో, అవన్నీ కూడా వినాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అవన్నీ విని చేయడం అయితే కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళబోతోంది కేసు, ఇక నుంచి ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే విన్నన్ని విమర్శలు విన్నాం, చూసినన్ని అంటే మా ఫోన్ ట్యాప్ అయిందని చాలా చూసాం. ఏంటి భవిష్యత్తు, భవిష్యత్తులో ఏం జరగబోతోంది? విజయ్, మీకు అట్లాగే రామచంద్ర గౌడ్ గారికి, దాంతో పాటు వెంకటరెడ్డి గారికి, మన కోర్సైట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు మనం గమనించాలి. అలాంటి వెంకటరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. వాళ్ళ రాజకీయ విషయాలతో నేను ఏకీభవించాను, కానీ వాళ్ళ రాజకీయ విమర్శలు చేసుకుంటారు. వాళ్ళ చెప్పులు నేను కాలు పెట్టాను. రామచంద్ర గౌడ్ గారు కానీ వాళ్ళు చేసింది లీగల్ గా, టెక్నికల్ గా 2 విషయాలు చెప్తాను. విచారణలో అవుతుంది కనుక వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండా అసలు టెలిఫోన్ టాపింగ్ ఏంది, ఎందుకు జరుగుతుంది, అది అడ్వకేట్ 2 విషయాలు అకాడమిక్ గా మాట్లాడు. ఏ ప్రభుత్వం అయినా రామరాజ్యం నుంచి ఇప్పటి వరకు, ఎందుకు రామరాజ్యం అంటున్నాను, రామరాజ్యంలో కూడా రాముడు ఆనాడు గూఢచారుని పంపితే ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోవడానికి పంపిండు. ఆనాడు ఈ టెలిఫోన్ లేవు, ఏం లేవు కనుక ఆయన వెళ్ళినప్పుడు ఒక శాఖలో ఆయన తన భార్యను కొడుతూ ఏమైతే మాటలు అన్నారో దాన్ని విన్న తర్వాత ఆ భార్యను తగ్గించిండు, అది వేరే సంగతి. కానీ ఆనాడు కూడా గూఢచర్య ఉన్నది. మహాభారతంలో కూడా పెద్ద ఎత్తున గూఢచర్య ఉన్నది విషయాలు తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆధునిక ప్రభుత్వాల్లో కూడా అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు, ఈ ప్రభుత్వం చేయడం లేదా అని ఎవరు అడుగుతారు, చేస్తున్నా ఖచ్చితంగా. కానీ లీగల్ ట్యాపింగ్ అన్నారు కనుక లీగల్ ట్యాపింగ్ ఇల్లీగల్ ట్యాపింగ్ తేడా ఒకటే చెప్తాను. అంటే కేంద్ర హోంశాఖకి రాష్ట్ర హోంశాఖ నుండి, అంటే ముఖ్యమంత్రితో సహా దానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి కమిటీ కనుక దానిలో ఏవైతే ఎవరిని ట్యాప్ చేయాలి, ఏ ఫోన్ ట్యాప్ చేయాలని దాని మీద ఒక చర్చ జరిగి ఆ ఫోన్ నెంబర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపితే హోం సెక్రటరీ పర్మిషన్ ఇస్తే అప్పుడు దాన్ని ట్యాప్ చేయడానికి వీలు ఉంటుంది. లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటారు. లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎవరు తప్పంటారు? దానిలో 3 అంశాలు ఉంటాయి. ఒకటేమో మత తీవ్రవాదం కానీ, రాజకీయ మన వామపక్ష తీవ్రవాదం కానీ, దాంతో పాటు ఇంకా ఎవరైనా సంఘమిత్ర శక్తులు ఏమైనా చేస్తున్న పని ఏమైనా కావచ్చు, అది వామపక్షం కావచ్చు. అట్లాంటి వాటిని నిరోధించడానికి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు యంత్రాంగం ఉండాలి. ఇప్పుడు ఒక సంఘటన జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుంది, గడ్డిపిస్తుందా అని అంటారు ఎవరైనా. ఎందుకంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడానికి ప్రభుత్వాలు ఉంటాయి కనుక అది తెలుసుకోకుంటే సాధ్యమే కాదు. కనుక ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వం, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇతర ఏ పార్టీలు ఉన్నా కూడా చేయాల్సిందే. లీగల్ గా దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ లీగల్ గా పర్మిషన్ తీసుకున్న నెంబర్లు ఏంటి, ఇల్లీగల్ గా చేసిన ఏంటి గమనించాలి. 2 ఉన్నాయి. ఒకటేమో స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించాలంటే ఒకే సామాజిక వర్గం నుంచి తీసుకున్నారు వాళ్ళు. అందులో బయట వాడు కూడా ఉన్నారు. శ్రవణ్ రావు బయట ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు, ఆయన ఒక ఛానల్ హెడ్. అట్లాగే మిగతా వాళ్ళందరూ తిరుపతి అన్న కానీ కొంచెం సామాజిక వర్గాలు కొన్ని వేరు ఉండొచ్చు, కానీ అందరూ అంటే కీలకమైన పదవుల్లో వాళ్ళని పెట్టారు. నెంబర్ 1. రెండోది ఏం చేశారంటే టెక్నికల్ గా ఈ ట్యాప్ చేసే క్రమంలో ఇప్పుడున్న ఎక్విప్మెంట్ సరిపోదని మొదలేమో ఒక పోలీస్ స్టేషన్ లో ఎక్విప్మెంట్ పెట్టి అయితే మనకు ప్రణీత్ రావు అప్పచెప్తే ప్రణీత్ రావు ఏం చేశాడు, రాజు కంటే రాజభక్తి చూపించి ప్రభాకర్ రావు ఇంట్లో, ఆయన సొంత ఇంట్లో మళ్ళీ ఎక్విప్మెంట్ కొంతగా పెట్టి, అంటే ప్రభాకర్ రావు గారు రోజు ఆఫీస్కి వచ్చిపోవడం అవసరం లేకుండా ఆయన ఇంట్లో నుంచి కూడా ఆయన ట్యాప్ చేయొచ్చు, అది కూడా పెట్టారు. అది మనకు కళ్ళగడ్డ కనపడుతుంది. మొత్తం ఎక్విప్మెంట్ అంతా విదేశాలని దిగుమతి చేసుకున్నారు. విదేశాలను దిగుమతి చేసుకుంటే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. ఎందుకంటే పెగాసెస్ కనుక చాలా పెద్ద ఎత్తున జరిగింది కదా, పెగాసెస్ మీద చర్చ జరిగింది కదా. ఇప్పుడు విదేశాల నుంచి మనకు ఇజ్రాయెల్ నుంచే మనకు కొన్ని పరికరాలు దిగుమతి చేసుకుంటా అంటున్నారు. ఆ దిగుమతికి అనుమతి ఇచ్చేటప్పుడు అది అంటే లీగల్ అంశాలు మర్చిపోయి మనం రాజకీయ అంశాలు మాట్లాడుతున్నాం. నేనేమంటా అంటే అది ఎవరి పేరు మీద దిగుమతి అయింది? తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద అయిందా, లేకపోతే వ్యక్తుల కేసీఆర్ పేరు మీద అయిందా, లేకపోతే కేటీఆర్ పేరు మీద అయిందా, లేకపోతే ప్రభాకర్ పేరు మీద అయిందా? అది తెలుసుకోవడానికి ఎంతసేపు అంటున్నాను. ఇప్పుడు ముందేది కంకడానికి అర్థం ఎందుకు, రాజకీయ విమర్శలు చేయడానికి ఈ పార్టీలు ముందరికి వస్తున్నాయి, కానీ ఒరిజినల్ విషయం ఎంత తెలుసుకుంటున్నారు. యాజ్ అడ్వకేట్ గా
క్రైమ్ ను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు దాన్ని ఒక పద్ధతి ప్రకారం పోవాలి కదా. ఇప్పటికీ దాని మీద తెలుస్తలేదు. మాట్లాడితే మనం రాజకీయ ఆరోపణలు చేసుకుంటాం. విదేశాలకు తెప్పించారు ఎక్విప్మెంట్ తెప్పిస్తేందుకు విదేశాలకు తెప్పిస్తే ఇటువంటి ఎక్విప్మెంట్ కు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో కూడా నేను అడుగుతున్నాను విజయ్ గారు, కొంచెం అక్కడ మీకు మాట్లాడింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ కాంగ్రెస్ లో కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇల్లీగల్ గా డబ్బులు పోయినాయి అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఎట్లా పోతాయి? పోతే తప్పే. నిజంగా రిజర్వ్ బ్యాంకు తప్పు చేస్తే రిజర్వ్ బ్యాంకు శిక్షించాలి కదా. డబ్బులు డాలర్ రూపంలో పోతే అసలు సంగతి తెచ్చిపెట్టి రాజకీయ ఆరోపణలు చేసుకుంటే కేసులు వీక్ అయితే నా బాధ ఏంటంటే అవినీతి పనులు జైలు పోవాలి, ఇటువంటి తప్పులు చేసినప్పుడు జైలు పోవాలి ఎవరైనా సరే. కానీ ఇక్కడ ఏమైతే అసలు కంటే కొసరు ఎక్కువైపోయి రాజకీయంగా దీన్ని చేయడం వల్ల ఏమైతే అంటే అసలు నిందుతో తప్పించుకుంటారు అంటున్నారు. ఇక్కడికి వస్తాను. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం 2 ఆఫీసులు నడిపారు. 2 ఆఫీసులో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తెప్పించారు. ఇది తెప్పించిన దాన్ని పట్టుకోవాలి. ఎవరు చెప్పారు, ఎవరి పేరు మీద వచ్చింది ఉంటది కదా. ఎవరు అక్కడి నుంచి ఎట్లా వచ్చిన వట్టిగా రాదు కదా. సరిహద్దు దాటైతే ఆకాశం నుంచి ఊడిపడదు కదా. అదొకటి నెంబర్ 1. రెండోది ఏంటంటే ఏ నెంబర్లు ట్యాప్ చేశారు. నేనేమంటున్నాను స్పష్టంగా, ఇంక్లూడింగ్ టిఆర్ఎస్ మన ముఖ్యులను కూడా ట్యాపింగ్ చేశారని వాళ్ళు చెప్తలేరు బయటకు. కానీ హరీష్ రావు గారు లాంటి కూడా ట్యాపింగ్ అని అంటున్నారు. ఎందుకంటే అల్లుడు ఏం చేస్తున్నాడు, కొడుకు ఏం చేస్తున్నాడు, బిడ్డ ఏం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాజ్యం అనేది ఎంత దుర్మార్గం, అధికారం ఎంత దుర్మార్గం అంటే తమ భేదం లేకుండా చేస్తుంది. పాము కదా తనకు గుడ్లను తానే మింగినట్టు రాజ్య అధికారంకి వచ్చిన తర్వాత ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా అటువంటి పాటిస్తుంటారు. ఎందుకంటే నా గురించి ఏమనుకుంటున్నారు, నా వరకు రాకుండా ఏం చేయాలి అని దగ్గర మిత్రులది కానీ పార్టీలు వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్తలేదు, మనం చెప్తున్నాం అంతే తేడా. మిగతా పార్టీలు సహజంగానే ఇవాళ ఈటల రాజేందర్ గారు అందులో అట్లా మాట్లాడి ఇందులో మాట్లాడింది అంటే ఆనాడు ప్రభుత్వంలో భాగము. ఆనాడు ఏదైతే ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్ గా ఉండు కనుక క్యాబినెట్ లో ఏం జరిగింది చెప్పడానికి ఆయనకు అనుమతి అంతకంటే లేదు. ఆయన అడిగిన ప్రశ్న కూడా అదే, అవినీతి జరిగిందా లేదా అని అడగలే ఈటల రాజేందర్ గారిని. ఈటల రాజేందర్ గారిని అడిగింది ఏంది, మీరు ఇది క్యాబినెట్ అనుమతి ఉందా, మీ ఆర్థిక శాఖ దగ్గరకు వచ్చిందా, అయ్యా అది వేరే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, అది వేరే క్యాష్ అని చెప్తున్నాడు. అక్కడ మాట్లాడడానికి కారణం అది. ఇక్కడ ఇది మాట్లాడడానికి తన సొంత ఆయనే బాధితుడు ఇందులో. ఆయన భార్య, ఆయన కుటుంబం అంతా బాధితులు ఇందులో. నేను యాజ్ అడ్వకేట్ గా ప్రజల ఎవరైనా సరే, నాది కానీ మీది కానీ పార్టీ సంబంధం లేకున్నా సరే వ్యక్తి స్వేచ్ఛను అరికట్టడం తప్పు ఎవరైనా సరే. కానీ ఇక్కడ వ్యక్తి గోప్యతను కూడా భంగం కలిగించింది కదా. పెద్ద ఎత్తున ఒక స్కామ్ జరిగింది. దీనిలో స్పష్టంగా తమ భేదం లేకుండా అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. దానిలో ముఖ్యంగా ఇవాళ ఈటల రాజేందర్ గారు సాక్ష్యానికి వెళ్ళాను కానీ మళ్ళీ చర్చకు వచ్చింది. ఈటల రాజేందర్ గారి మాటలు చెప్పాలంటే ఆయన 2018లో చేసినప్పుడు ట్యాప్ చేసినట్టు లెక్క. ఎందుకంటే మంత్రివర్గంలో తీసుకోలేదు. చూసినా మీరు మంత్రివర్గంలో అప్పుడు 2018లో కేవలం ఇద్దరే ఉన్నారు. ఒక మన కేసీఆర్ గారు, తర్వాత ముస్లిం మంత్రి తీసుకున్నారు. మిగతా ఎవరిని అల్లుని, కొడుకును, బిడ్డ రాజేందర్ గారిని ఎవరిని తీసుకోలేదు. అప్పుడు ఒక 4 నెలలు వెయిట్ చేశారు. ఎందుకు? వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళకి అసలు విషయం తెలిసింది. ఎప్పుడు కూడా నాయకుడు పక్కనున్న మిత్రుని కూడా అనుమానిస్తే ఏమవుతుందంటే ఈ చేయని అనుమానిస్తే బతకలేడు. ఎప్పుడు కూడా చాలా కష్టం అంటున్నాడు. అంతకంటే ఆత్మక్షోభం కూడా ఏంటి, ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో తెలిసే ఏదైనా ఉంటే మందుంటే అది కనుక్కుంటే వాడంత చచ్చి బతికి సస్తాడు వాడు. ఎందుకంటే ఎవరేమనుకుంటారో తెలిసినాక వాడు ఉంటాడా? భార్య ఏమనుకుంటారు అంటే ఇట్లాంటివన్నీ తెలుసుకోవడం వల్ల వచ్చిన నష్టాలు అంటున్నాను నేను. ఇక్కడ కేసులోకి వస్తే 2 విషయాలు నేను స్పష్టం చేస్తున్నాను. ఒకటి, కేసు విచారణలో ఉంది. అనవసరంగా ఎవరిని మన బదనాలు చేసి ఊరుకుంటే లాభం లేదు. ఇవాళ జరగాల్సింది ఏంటంటే ప్రభాకర్ రావు గారు స్పష్టంగా చెప్తున్నారు, నాకు పై అధికారుల అనుమతి లేతోనే చేసిన అంటున్నారు కదా. పై అధికారులు ఇవ్వదు. ఎందుకంటే ఈయన స్థాయి అదే కావచ్చు, కానీ ఈయన విచారణలు తేల్చాల్సిన బాధ్యత ఏంటంటే పైది. ఒకటి, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఇట్లాంటి కేసులో చిక్కరు. డైరెక్ట్ గా ఏదైనా కోడ్ భాషలో మాట్లాడతారు తప్ప ఫోన్ ట్యాపింగ్ చేయమని ఫలానా నెంబరు ఫలానా వెంకటరెడ్డి గారితో, రామ్మోహన్ రావుతో, మన రామచంద్ర గౌడ్ గారితో చేయమని ఎవరు చెప్పరు అంటున్నాను. యాక్చువల్ గా వాడు పోరు, పోయేది వీళ్ళే, అధికారులే. నేను చెప్పాను, స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించిన అధికారులే జైలుకు పోయిన సందర్భాలు చూశారు. మీరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి పోయినా, మన రాజశేఖర రెడ్డి గారు పోయినరా, మన జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆయన సొంతంగా ఓడి వేరు. కానీ ఆయన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మొన్న సునీల్ కుమార్ గాని, మన పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళు పోయిందా, ఆయన పోయిందా? అందుకని ఇక్కడ కూడా ఏమంటున్నారంటే వీళ్ళే పోతారు జైలుకు, అస్సలు బయటపడాలంటే అస్సలు విషయం చెప్పాలి. కొందరు ఇప్పుడు నా ఉద్దేశం విచారణ ఏం జరిగింది తెలియకుండా రాజకీయ పార్టీల వాళ్ళు విమర్శ ఏం చేస్తున్నారంటే కేసీఆర్ పేరు చెప్పిండు ఒక ఆయన అంటాడు, కేటీఆర్ పేరు చెప్పిండు ఒక ఆయన అంటాడు. ఎట్లా మనకు ఇప్పుడు మన బట్టగాల్చి మీదేస్తే లాభం లేదు కదా, రాజకీయ ఆరోపణ చూసుకుందాం వేరే. కానీ ఇప్పుడు విచారణ జరుగుతున్న అన్ని అంశాలను చూసుకుంటే కొంత లోపం ఏం కనపడుతుంది అంటే గొర్రెల కుంభకోణం మొదలుపడ్డది. ఈ టెలిఫోన్ తర్వాత ఈ కార్ రేసు ఇట్లా ఒక్కొక్కటే 4-5. ఇప్పుడు కాళేశ్వరం, థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏవైతే భద్రాద్రి, యాదాద్రి కొన్నిట్లో రిపోర్ట్ వచ్చింది కదా, ఎందుకు బయట పెడతలేదు అంటున్నాడు. ఇప్పుడు విశ్వసనీయత ప్రభుత్వాన్ని పెరగాలంటే
భద్రాద్రి యాదాద్రి మీద నరసింహారెడ్డి గారు పోయిన తర్వాత లోకూరు గారు రిపోర్ట్ ఇచ్చారు 3 నెలలు అవుతుంది. అది బయట పెట్టండి, ఎవరైతే దొంగ అయితే తెలుసు కదా. అట్లా కాళేశ్వరంలో విజిలెన్స్ కమిటీ బయట పెట్టింది పేర్లతో సహా, ఈ ఇంజనీర్లు చేశారు తప్ప అని కనపడుతుంది కదా. 200 కోట్ల రూపాయలతో ఇద్దరు దొరికి 200 కోట్ల రూపాయల ఆస్తులతో ఇది నూనె శ్రీధర్ అంతకుముందు అదేరాం. ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడకుండా ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, ఈ ఏసీబీ ఈ పోయిన సంవత్సరం 123 మందిని పట్టుకున్నది ఏసీబీ. అదే అంతకుముందు సంవత్సరం. ఈ సంవత్సరం 6 నెలలు తిరగక ముందే 122 ఇప్పటికే వచ్చింది. సగం పోయిన సంవత్సరం మొత్తం అయితే ఎంతనో ఏసీబీ దాడులు చేస్తే ప్రతి వాడి దగ్గర డబ్బులు దొరుకుతున్నాయి. ప్రభుత్వాలు మారినాయి, ప్రజల బతుకులు మారినాయా, అవినీతి మారిందా? దీని మీద ఎంక్వైరీ ఎందుకు చేయాలంటున్నాను నేను. కేవలం రాజకీయ కేసుల్లో విచారణ చేస్తామవుతుందంటే ఇది రాజకీయ నాయకులు తప్పించుకుంటారు, అధికారులు జైలుకు పోతారు. ఈ కేసులో మాత్రం నేను డిమాండ్ ఏంటంటే వీలైన తొందరగా చేయండి, వీలైన తొందరగా ఎంక్వైరీ చేయండి. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలో పనిచేసిన కొందరు మిత్రులు కూడా అందులో పిలిచారు. ఎందుకు పిలిచారంటే వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు కదా, ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ అని వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదుదారులను కూడా పిలిచి విచారించారు. వీలైనంత వరకు ఈ విచారణ పూర్తి చేయాలి. ఆ పెగాసిస్ అది మన ఇజ్రాయల్ ని తీసుకున్న ఆ టెక్నాలజీతో తీసుకున్న అది ఏందో తేల్చాలి. తేల్చి వీలైన త్వరగా కేసీఆర్ కావచ్చు, దేవుడు కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ప్రజల గోప్యతకు భంగం పెట్టి సెలబ్రిటీస్ బతుకులు బాగా నాశనం చేసి చాలా మంది తంపులు పెట్టి చివరికి బ్లాక్ మెయిల్ చేసి లంచాలు తీసుకున్నారు వీళ్ళు. ఇదే అధికారులు ఒక మాట సార్ విజయ్ గారు, బ్లాక్ మెయిల్ చేసి లంచాలు తీసుకున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ కుటుంబాలకు చిచ్చు పెట్టి వాళ్ళ భార్యాభర్తల మీద కూడా రహస్య సంబంధాలు ఉంటే వాళ్ళని కూడా బయట పెట్టి ఈ అధికారులే బ్లాక్ మెయిల్ చేసి లంచాలు తీసుకున్న స్వయంగా సాక్ష్యాలు ఉన్నాయి తీసుకొచ్చారు. కానీ ఇంకా లేట్ చేసి మంచి చెట్టు అయింది. ప్రభాకర్ రావు గారు లేకపోయినా లేట్ అయింది, ప్రభుత్వాన్ని నిందిస్తలేను. కానీ వచ్చిన అధికారుల విచారణ పూర్తయితే వీలైనంత త్వరగా దోషులను తేల్చాలి, శిక్షించాలి. లేకపోతే రాజకీయ ఆయుధంగా అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి రవీంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడదాం.